హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి వెల్లుల్లిపాయ కర్రీ. చాలా హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. సో దీనికోసం ముందుగా కడాయి పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా మగ్గాలండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఓకేనండి. సో ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత 1 కప్ వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి, పొట్టు తీసేసినవి. వీటిని ఒకసారి గరిటతో బాగా కలుపుకొని అందులో సరిపడా పసుపు, ఉప్పు వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో వెల్లుల్లిపాయలని మగ్గించుకోండి. ఈలోగా మనం మసాలా అనేది ప్రిపేర్ చేయాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు తీసుకోండి. కారానికి సరిపడేవి తీసుకోండి. తీసుకుని వాటిని వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ మసాలా పేస్ట్ రెడీ చేసాం కదండి, అది అందులో వేసుకుని గరిటతో బాగా మిక్స్ చేయండి. ఓకేనండి. సో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అందులో ఒక టీ గ్లాస్ సైజ్ వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోండి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత అందులో ఒక టీ గ్లాస్ సైజు పాలను వేసుకోండి. దానివల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకుని ఒక పొంగు రాగానే మూత పెట్టి లో ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఓకేనండి. సో కర్రీ అనేది మనకి ఆయిల్ తేరే వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా మనకి కర్రీ రెడీ అండి. పైన కొద్దిగా కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.